హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని కుకింగ్ అండ్ వ్లాగ్స్. సింపుల్గా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మినప వడియాల కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మినప వడియాలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. వడియాలు వేయించిన తర్వాత మిగిలిన నూనెలో తాలింపులు, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 3 రెబ్బల కరివేపాకు వేసుకొని ఈ 3 వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్రను వేయాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేయాలి. ఈ 4 బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ద్వారగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం వేపి పెట్టుకున్న మినప వడియాలను కూడా వేయాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు, పసుపును కూడా వేసుకోవాలి. అలా వేయడం వల్ల ముక్కలు త్వరగా మగ్గుతాయి. రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. నేనైతే ఈ కర్రీకి 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేశాను. మీరు ఎక్కువ కారం తిన్నట్టయితే 3 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. కూర ఒక పావుగంట మగ్గిన తర్వాత మినప వడియాల కర్రీ రెడీ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.